దేవునికి స్తోత్రం. ఈరోజు సర్వకృపానిధి దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క కృపగల వాగ్దానం. తన ఇల్లు విడిచి తిరుగువాడు గూడు విడిచి తిరుగు పక్షితో సమానుడు. సామెతల గ్రంథం 27వ అధ్యాయం 8వ వచనం. ప్రియా కృపామయుడగు దేవదేవుని బిడ్డలారా, ప్రభుని యేసుక్రీస్తు ఘనమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాభివందనాలు ఈ ఉదయకాల సమయంలో తెలియపరుస్తున్నాను. దేవాదేవుని బిడ్డలారా, మీరంతా బాగున్నారు కదూ? మహిమా స్వరూపుడైన యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క శాశ్వతమైన కృప మీతో కూడా ఉండి సంపూర్ణ జయ విజయం, శాంతి, సమాధానం పరిశుద్ధాత్మదేవుడు మీకు అనుగ్రహించాలని ప్రభు పాదసన్నిధిలో మీ కొరకు ప్రార్థిస్తున్నాను. దేవుని బిడ్డలారా, దేవాది దేవుడు తన కృప చెప్పున మనల్ని బలపరచగల గొప్ప దేవుడే. దేవుని వాక్యం అంటే తన ఇల్లు విడిచి తిరుగువాడు గూడు విడిచి తిరుగు పక్షితో సమానుడని దేవుడి వాక్యం మనకు ప్రబోధిస్తుంది. గూడు విడిచి తిరుగుచున్న పక్షిని చూసి సొలొమోను ఈ సామెత రాశాడు. అది గూటిలో ఉన్నప్పుడు ఎంతో నెమ్మది, ఎంతో విశ్రాంతి. అది గూడు విడిచి తిరిగినప్పుడు గాలివాన దాని మీద దాడి చేసిన రాత్రివేళ చీకటిని బట్టి అంగలార్చెను. జ్ఞాని గూడు విడిచి పక్షిని బట్టి తన స్థితిని ఆలోచించసాగాడు. ఒకప్పుడు నేను బలులర్పించి జ్ఞానము అడిగినప్పుడు యెహోవా ఎవరికి ఇవ్వని జ్ఞానము నాకు దయచేసెను. నా ప్రఖ్యాతి ప్రపంచమంతా వ్యాపించాను. అయితే ఇప్పుడు ప్రభు చిత్తమునకు వ్యతిరేకంగా అన్య స్త్రీలను వివాహం చేసుకున్నందున పరితాపకరమైన స్థితిలోనికి దిగజారుతునని ఆయన అంగలార్చుచున్నాడు. గూడు విడిచిన పక్షిని గూర్చి సొలొమోను తన అనుభవం గూర్చి రాయుచున్నాడు. ప్రియులారా, నేను నమ్ముచున్నాను. వేకో చుక్క అనబడిన లూసిఫర్ను దేవుడు ఎంతగానో హెచ్చించి ఉన్నాడు, ప్రధాన కెరూబుగా ఉంచాడు. అయితే నేను ఆకాశంలోకి ఎక్కి పోయేదను, దేవుని సింహాసనముకు పైగా నా సింహాసనం హెచ్చింతును, ఉత్తర దిక్కునున్న సభాపర్వతం మీద కూర్చుందును అని అతడు తన్ను తాను హెచ్చించుకున్నప్పుడు కిందకు పడదోయబడాడు. తన స్థానమును కోల్పోయిన వాడై, విశ్రాంతి లేనివాడై అంధకార సంబంధమైన లోకనాథులతో తిరుగుతూ ఉన్నాడు. జీవగల దేవుని బిడ్డలారా, మన దేవుడు సర్వాధికారి అయిన దేవుడు, సర్వశక్తి సంపన్నుడు, సర్వోన్నతుడు, కృపగలిగిన దేవుడు, దయాదాక్షిణ్య పూరుడైన ప్రియ ప్రభు మన దేవుడు. దేవదేవుని బిడ్డలారా, ప్రభు నిన్నెంతగా హెచ్చించి ఉన్నాడు. ఆయన ఉచిత ఆశీర్వాదం నీకు ఇచ్చి ఉన్నాడు. ఆయన ఉంచిన స్థానంలో నిలిచి ఉండును. పాపమును బట్టి, శరీర ఇచ్చలను బట్టి నీవు పడిపోకుండా జాగ్రత్త పడు. గూడు విడిచి తిరుగుచున్న పక్షి వలె, ఏదెను తోట నుండి బయలుదేరిన ఆదాం వలె, మొదటి స్థితిని కోల్పోయిన దేవదూతల వలె నీవెన్నడూ ఉండవద్దని నేను జీవగల దేవుడి పేరిట తెలియపరుస్తున్నాను. మన జీవితంలో దేవుడు సర్వాధికారి అయిన దేవుడు, సర్వకృపామయుడైన దేవుడు, మన జీవగల దేవుడి బిడ్డలం, సర్వోన్నతుడైన దేవుని బిడ్డలం. నేడు నీ స్థానం ఏమిటి? క్రీస్తు కనికరమును బట్టి నీవు ఆయన బిడ్డగా ఉన్నావు. ఆయన నిన్ను రాజుగా, యాజకునిగాను అభిషేకించి ఉన్నాడు. ప్రభు ప్రేమ కృపను విడిచి ఎన్నడూ నువ్వు తొలగిపోవద్దు. ప్రభు కృపలో, ప్రభు ప్రేమలో ముందుకు సాగుదాం. విశ్వాసులకు సురక్షితమైన స్థలము సంఘం అనగా యేసుక్రీస్తు యొక్క శరీరము, అందులో విశ్వాసులే అవయవులై ఉన్నారని మరవకూడదు. మనోహర స్థలంలో నాకు పాలు ప్రాప్తించెను, శ్రేష్టమైన స్వాస్యం నాకు కలిగినట్టున్నాడు భక్తుడు. దేవదేవుని బిడ్డలారా, మన దేవుడు మనకిచ్చిన సర్వోన్నతమైనటువంటి కృపను మనం ఎన్నడూ విడిచిపెట్టకుండా దేవుని కృప చెప్పున మనం ముందుకు సాగుదాం. పరిశుద్ధాత్మ దేవుని ఇంట్లో మనం ఉందాం. పరిశుద్ధాత్మ దేవుని కృపతో మనం సాగుదాం. దైవానికి వ్యతిరేకంగా కానీ, దైవానికి విరుద్ధముగా కానీ, దైవానికి వ్యతిరేకంగా మన జీవితంలో కొనసాగించినప్పుడు ఎన్నో ఇబ్బందులు ఇక్కట్లో మనం పడవలసిన పరిస్థితి రాగలుగుతుంది. దేవుని బిడ్డలారా, దేవునామానికి మహిమార్థంగా మీకు ఆశీర్వాదకరంగా ప్రభులు కొనసాగండి. ప్రభు యొక్క శాశ్వతమైన కృప మీతో నిలిచుండుగాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడును, మహోన్నతుడు, సర్వోన్నతుడు, సర్వాధికారమైన ప్రియ, అద్వితీయ సత్య స్వరూపుడమైన దేవానికి స్తోత్రాలు. ఉదయకాల సమయంలో నీ కుమారుడు యేసునామములో మీ సన్నిధి మాతో కూడా ఉంచండి. ప్రసన్నమైన ప్రతి మీ ఆత్మకార్యం మా పట్ల జరిగించండి. పరిశుద్ధాత్మ గొప్ప మీ కృపాతాగుడు మాకు అనుగ్రహించి, జయం అనుగ్రహించి, విజయం దయచేసి ఆశీర్వాదకరంగా నిత్యము చేయబడి నడిపించమని యేసునామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ.